హే గాయ్స్, అందరికీ నమస్కారం. ఇది నా కొత్త సిరీస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్ పైన. సో, నా పాత ఛానల్ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా క్లోజ్ అయిపోయింది. సో, అందుకని ఈరోజు ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్నాను నేను. ఈ ఫుల్ సిరీస్ ప్యూర్‌లీ ఆన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్ తెలుగు. సో, ఫస్ట్ ఏంటంటే క్లౌడ్. వాట్ ఈస్ క్లౌడ్? సో, క్లౌడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పాత అప్లికేషన్స్ తీసుకున్నామనుకోండి. లెగసీ అప్లికేషన్స్ అంటారు. వాటిల్లో లెట్స్ సే ఒక బ్యాంక్ చూసుకోండి. ఒక బ్యాంక్‌లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా! కోర్ బ్యాంకింగ్ కానీ, లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, మీ అకౌంట్స్ సిస్టమ్స్ చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సో, క్లౌడ్ ముందు ఎలా ఉంటదంటే ఈ బ్యాంక్ అనేవాళ్ళు ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఫిజికల్ సర్వర్స్, ఒక స్టోరేజ్ కానివ్వండి, సీపీయూ కానివ్వండి, మెమరీ కానివ్వండి, ఇంకా సాఫ్ట్‌వేర్ సైడ్ చూసుకుంటే ఆహ్, చాలా సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. సో, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకొక 100 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. 100 అప్లికేషన్స్‌కి అవసరమైన హార్డ్‌వేర్ వీళ్ళు తీసుకొని వాళ్ళ బ్యాంక్ సర్వర్ రూమ్స్‌లో మెయింటైన్ చేస్తున్నవాళ్ళు. నేను బ్యాంక్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. బట్ ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ఇలానే చేస్తారు. సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, సపోజ్ ఏదైనా వాళ్ళకొక కొత్త అప్లికేషన్ ఐడియా వచ్చిందనుకోండి. సో, ఫస్ట్ వాళ్ళు చేయాల్సిందేంటంటే, ఫస్ట్ ఈ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేయడము, ఈ సర్వర్స్ కొ కొనుక్కోవడం, దాటికి నెట్వర్క్ కనెక్షన్స్ ఇవ్వడం. సో, ఇదంతా ఒక తలనొప్పనమాట. సో, వాళ్ళకి మినిమమ్ ఒక 2 వీక్స్ పడుతుంది. జస్ట్ టు గెట్ ది హార్డ్‌వేర్. సో, దాని తర్వాత వీళ్ళు సాఫ్ట్‌వేర్స్ పెట్టి, దాని తర్వాత డెవలప్‌మెంట్ అంతా స్టార్ట్ చేసి, సో, ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ ఫర్ దెమ్. అండ్ కొనడమే కాకుండా వీటిని మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టం. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. సో, వాళ్ళకంటూ సర్వర్స్‌కంటూ ఒక సెపరేట్ రూము, ఆహ్, వాటికి ఏసీ ప్రొవిజన్. ఇంకొకటేంటంటే ఐటీ గాని వీళ్ళు హైర్ చేసుకోవాలనమాట. ఐటీగా ఏంటంటే నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, కోడ్ చేసేవాళ్ళు నేను చెప్పట్లేదు. జస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆ ఓఎస్ ప్యాచింగ్స్ చూసుకోవడానికి, లేకపోతే ఏదైనా మిడిల్‌వేర్ సాఫ్ట్‌వేర్స్ ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలంటే ఆ సాఫ్ట్‌వేర్స్ చూసుకోవడానికి, వీటికంతటికి మెయింటెనెన్స్ కాస్ట్ అంటారు. ఆపరేషన్ కాస్ట్. సో, ఇదంతా బ్యాంక్ చూసుకునేవాళ్ళు. బట్ ఒక బ్యాంక్ పర్స్పెక్టివ్‌లో మీరు ఆలోచించండి. సో, బ్యాంక్ మెయిన్ గోల్ ఏంటంటే, ఒక కస్టమర్‌కి కానివ్వండి, క్లయింట్స్‌కి కానివ్వండి, వాళ్ళ బ్యాంకింగ్ సర్వీసెస్ డిజిటలీ ఎలా వాళ్ళకి హౌ క్యాన్ దే గివ్ టు క్లయింట్స్. సో, దట్ ఈస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. సో, ఈ ప్రొవిజనింగ్, హార్డ్‌వేర్ ప్రొవిజనింగ్, సో, ఇదంతా వాళ్ళ ఫోకస్ ఏరియా కాదు. సో, క్లౌడ్ అంటే ఏంటంటే ఫ్యూ కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, సో, ఆరకల్. సో, వీళ్ళంతా ఏంటంటే వీళ్ళేం చెప్తారంటే, మీరు మీ హార్డ్‌వేర్ గురించి వరీ అవ్వకండి. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ హార్డ్‌వేర్. సో, మీకెంత హార్డ్‌వేర్ కావాలో చెప్పండి. వి విల్ గివ్ యూ ఆన్‌లైన్ అంటారు. సో, మీకు డౌట్ రావచ్చు. హార్డ్‌వేర్ అనేదేంటి? ఫిజికల్ సర్వర్ గదా! దాన్నెలా మీరు ఆన్‌లైన్‌లో ఇస్తారేంటి? అంటే ఆన్‌లైన్‌లో కొరియర్ చేస్తారా? అలా ఏం కాదు. సో, ఆన్‌లైన్ సర్వీస్ అంటే ఏంటంటే, సో, వీళ్ళు ఈ ఫిజికల్ సర్వర్స్‌ని వాళ్ళ రెస్పెక్టివ్ డేటా సెంటర్స్‌లో కానివ్వండి, వాళ్ళ రీజియన్స్‌లో పెట్టుకుంటారు. సో, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వాటికి నెట్వర్క్ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, ప్యాచింగ్స్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. మీకు జస్ట్ ఒక యూఆర్ఎల్‌లో లేకపోతే ఒక రిమోట్ సెషన్ లాగా ఇస్తారు. సో, దే విల్ గివ్ యూ రిమోట్ యాక్సెస్ టు యువర్ హార్డ్‌వేర్ సర్వర్స్. సో, ఇలా నేను చెప్పే కాన్సెప్ట్ అనేది ముందు ముందు క్లౌడ్ స్పెసిఫిక్‌గా ముందు కూడా ఉన్నది. ఆన్‌లైన్ హోస్టింగ్ అంటుండేవాళ్ళు ఒకప్పుడు. బట్ క్లౌడ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ 4 జీబీ కావాలనుకోండి, 8 జీబీ కావాలనుకోండి, 12 జీబీ మీకు ఎంత మీరు కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. దే విల్ గివ్ యూ ఇన్‌స్టాంట్‌లీ. సో, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక పూల్ ఆఫ్ స్టోరేజ్, పూల్ ఆఫ్ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. సో, మనం ఇంకా డీటెయిల్‌గా వెళ్తాం. వి విల్ సీ హౌ దట్ వర్చువలైజేషన్స్, క్లౌడ్ సర్వీసెస్ వర్క్స్. బట్ ఓవరాల్ ఐడియా ఏంటంటే, సో, మీకీ ఫిజికల్ సర్వర్స్ కానివ్వండి, సాఫ్ట్‌వేర్స్ కానివ్వండి. సో, ద ఐడియా ఏంటంటే, మీకు కావాల్సిన హార్డ్‌వేర్ రిసోర్స్ కానివ్వండి, సాఫ్ట్‌వేర్ రిసోర్స్ కానివ్వండి, ఆన్ ద డిమాండ్. ఈరోజు దివాళీ ఉంది.
సో, దివాళీ రోజు ఆబ్వియస్‌లీ అమెజాన్‌లో సేల్స్ చాలా బాగుంటాయి. మేబీ ఫ్లిప్‌కార్ట్‌లో కానివ్వండి, స్విగ్గీలో కానివ్వండి, స్వీట్స్ డెలివరీస్ అన్నీ చాలా బావుంటాయి. సో, ఆ రోజు మాత్రం లోడ్ చాలా పీక్‌గా ఉంటుంది. ఓకే. సపోజ్ మీ సాఫ్ట్‌వేర్స్, మీ హార్డ్‌వేర్ బ్యాంక్ కానివ్వండి, ఈ డెలివరీ ఏజెంట్స్ కానివ్వండి, వాళ్ళే మెయింటైన్ చేయాలనుకోండి. జస్ట్ ఈ ఒక్క రోజుకి మాత్రం, ఒక్కరోజు సర్వీస్, ఒక్కరోజు లోడ్ మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక సాఫ్ట్‌వేర్ కొనాలి. ఇంకొక హార్డ్‌వేర్ సర్వర్ తీసుకోవాలి. ఒక్క రోజుకి మాత్రం. ఆఫ్టర్ దివాళీ ఏమవుతుంది? మీరు సర్వర్ తీసుకొని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసి పెట్టారు. లోడ్ తక్కువగా ఉంది. మీరేం చేస్తారు? బట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. మీరు ఆ సాఫ్ట్‌వేర్‌ని మీ సర్వర్ రూమ్‌లో పెట్టుకోవాల్సిందే. మీ హార్డ్‌వేర్‌ని ఆ సర్వర్ రూమ్‌లో పెట్టుకోవాల్సిందే. బట్ క్లౌడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈరోజు పీక్ ఉంటే, ఈ రోజుకి మాత్రమే మీరు ఆ సర్వర్‌కి పే చేయగలగొచ్చు. సో, ఇదే ఏమంటారంటే పే టు గో ఆన్ డిమాండ్. సో, ఈరోజు నాకు 8 జీబీ ర్యామ్ కావాలి. నాకు 100 జీబీ ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలనుకుంటే, ఈ రోజుకి మాత్రం మీరు బిల్ పే చేసి, సో, టుమారో మీకు లోడ్ చాలా తక్కువగా ఉంది. సో, మీ వెబ్‌సైట్ ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది అనుకున్నప్పుడు, యూ కెన్ అగైన్ స్కేల్ డౌన్ అంటారు. సో, స్కేల్ అప్. సో, ట్రాఫిక్ హైగా ఉంటే స్కేల్ అప్. తక్కువగా ఉంటే స్కేల్ డౌన్. సో, ఇదంతా ఆటోమేటిక్‌గా జరుగుతుందనమాట. దట్స్ ది బ్యూటీ ఆఫ్ క్లౌడ్. సో, మీరు వెళ్లి ఈరోజు నాకు ట్రాఫిక్‌గా ఉందని మీరేమి నో నీడ్ టు క్లిక్ ఎనిథింగ్. సో, ఇదంతా ఆటోమేటిక్‌గా చేస్తుంది. సో, యూ పే హౌ మచ్ యూ యూజ్ అంటారు. సో, అగైన్ చాలా డిఫరెంట్ పేమెంట్ మోడల్స్ ఉంటాయి. సో, దిస్ ఈస్ వాట్ దే కాల్డ్ పే ఆన్ ద గో ఆర్ ఆన్ డిమాండ్ సర్వీసెస్. సో, దిస్ ఈస్ ది ఓవరాల్ ఐడియా ఆఫ్ క్లౌడ్. సో, బెనిఫిట్స్ అంటే అగైన్ ఆహ్, ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, యూ క్యాన్ గెట్ ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ది సాఫ్ట్‌వేర్ ఆర్ ది ప్లాట్‌ఫార్మ్స్ ఇమ్మీడియేట్‌లీ. దీనికి ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే, టైమ్ టు మార్కెట్ అంటారు. సో, సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. యూ హావ్ వన్ బ్యూటిఫుల్ ఐడియా. ఒక వెబ్‌సైట్ ఐడియా కానివ్వండి, యాప్ ఐడియా కానివ్వండి. సో, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ ద థింగ్స్. మీ దగ్గర కోడ్ రెడీగా ఉంటే జస్ట్ వితిన్ 1 మినిట్‌లో లేకపోతే మాక్సిమం 5 మినిట్స్‌లో యూ క్యాన్ గో లైవ్. సో, కస్టమర్స్ క్యాన్ స్టార్ట్ యూజింగ్ యువర్ అప్లికేషన్. సో, దీన్నేమంటారంటే టైమ్ టు మార్కెట్. సో, అగైన్ ఇంకొకటేంటంటే, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో, ఆబ్వియస్‌లీ మీకు ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. యూజర్స్ చాలా తక్కువ మంది ఉంటారు దీనిలో. సో, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ నేను ఎంత హార్డ్‌వేర్ తీసి పెట్టుకోవాలి. సో, అదంతా యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. యూ క్యాన్ పే యాస్ యూ గో. సో, నెక్స్ట్ వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. సరే, నేను ఇది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అని పెట్టాను. ఇది యాక్చువల్లీ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. సర్వీసెస్ 2 సార్లు రాసాను. సారీ, మై బ్యాడ్. బట్ అగైన్, సో, ఈ క్లౌడ్ మనం ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఒక సర్టెన్ వెండర్స్ ఉంటారనమాట. సో, అందరూ ఈ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అంతా అందరూ ఎవరు వెరీ ఫ్యూ బిగ్ కంపెనీస్ మాత్రమే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మోస్ట్‌లీ అమెరికన్ కంపెనీస్. సో, వాళ్ళలో టాప్ టాప్ ప్రొవైడర్స్ ఇప్పుడు గ్లోబల్‌గా చూసుకుంటే మోస్ట్‌లీ యూజ్డ్ సర్వీసెస్ ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఓన్డ్ బై అగైన్ అమెజాన్. మీకందరికీ తెలిసిందే. మీరు వెళ్లి ఆన్‌లైన్‌లో షాప్ చేస్తారు గదా! సో, సేమ్ కంపెనీ దే హ్యావ్ ది క్లౌడ్ సొల్యూషన్స్ యాస్ వెల్. సో, అదే మనం ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు మోస్ట్‌లీ. సో, నేను ఈ సీరీస్ ఫుల్లీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీదనే ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ అనేది చాలామంది యూజ్ చేస్తారు. సో, ఇట్ ఈస్ ది గ్లోబల్ లీడర్ ఇన్ క్లౌడ్ సొల్యూషన్స్ ప్రొవైడర్. స్టే ట్యూన్డ్.